మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 31 నీవు కృపా కనికరం గల దేవుడు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమీయా అంటున్నాడు, అయ్యా నీవు కృపా కనికరం గల దేవుడు అయి ఉన్నావయ్యా, నువ్వెంత మంచి దేవుడు అయ్యా అంటున్నాడు. కనుక ఈ సందర్భాన్ని గమనించినప్పుడు ఈ దేవుడి బిడ్డ, దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు అనే చెరలో నుంచి, ఆ బానిసత్వం నుంచి వారు విడిపించబడిన తర్వాత చూడండి, 40 సంవత్సరాలు వారిని అరణ్యములు నడిపిస్తున్న పరిస్థితుల్లో దేవుని ఎంతో బాధ పెట్టారు. శనిగారు, గొనిగారు. ప్రియ దేవుడి బిడ్డ, వారి జీవితంలో చేసిన అద్భుతాలు మర్చిపోయారు. వాళ్ళ జీవితంలో చేసిన ఆశ్చర్యకాన్ని మర్చిపోయారు. వారు ముందున్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతించారు, కానీ మరలా మర్చారు. ప్రియ దేవుడి బిడ్డ, మారాన్ని మధురంగా మార్చారు. చూడండి, వాళ్ళ యొక్క వస్త్రములు మాయకుండా, వాళ్ళ చెప్పులు అరగకుండా, ప్రియ దేవుడి బిడ్డ, దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాన్ని వారికి అనుగ్రహించి ఇన్ని కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించిన దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వారు దేవునికి వ్యతిరేకంగా లేచారు. దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. దేవునికి దూరమయ్యటం ప్రారంభించారు. ప్రియ దేవుడి బిడ్డ, ఎంత బాధించినా, ఎంత శ్రమ పట్టినా సర్వోన్నతమైన దేవుడు ఆ ప్రజలను ఎడవకుండా, వారిని చేయి ఎడవకుండా, ప్రియ దేవుడి బిడ్డ, వారి చేయబట్టుకొని నడిపించి వాగ్దాన దేశం నిలబెట్టిన సర్వోన్నతమైన దేవుడు అయ్యా, నువ్వు కృపా కనికరగల దేవుడు అయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా అని ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు, నెహెమీయా తన ప్రజల పట్ల చేసిన కార్యాలను బట్టి, తను నడిపించిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ గమనించాలి. ఉదయకాల సమయంలో వాక్యం అన్న నీ జీవితంలో కూడా ప్రభు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక ఘనమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించినప్పటికీ ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన నీవు సనుగుతూ గొనుగుతూ దేవుని యొక్క కృపకు దూరమైపోయిన పరిస్థితులు ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే, ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవాది దేవుడు ఆయన చేసిన మేలును కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి రాగలిగితే, సర్వోన్నతమైన దేవుడు ఇంకా నీ జీవితంలో ఆ కృప, ఆ కనికరాల దేవుడు నీ మీద కనికరం చూపించి దూరమైన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని మరలా నా ప్రభు కట్టి నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో నడిపించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన మనం గమనించినప్పుడు తప్పిపోయిన చిన్న కుమారుడు కూడా తండ్రి ఇంట్లో నుంచి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారాలు చేశాడు, భయంకర జీవితాన్ని జీవించాడు. ప్రియదేవుడి బిడ్డ మరలా తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం కలిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి దూరం ఉన్న తన చిన్న కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రియదేవుడి బిడ్డ తన్ని ముద్దు పెట్టుకొని తన వస్త్రములు తీసివేసి ప్రశస్త వస్త్రం ధరించి విందు చేసినట్లుగా తప్పిపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, లోకంలో పడి దుర్వ్యాపారాలు, అలవాట్లకు లోబడి నీ జీవితాన్ని ఇంకా ప్రభు నన్ను క్షమిస్తాడా, ప్రభు మా జీవితాలను మారుస్తాడా, ఇటువంటి ఘోర పాపిని క్షమిస్తాడా అని చెప్పేసి దేవునికి దూరమైన ఒకవేళ ఉన్నవేమో ప్రభు ఉదయకాల్సిన నేను పిలుస్తున్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకుని మరలా కోల్పోయిన దాన్ని, ప్రియ దేవుడి బిడ్డ, దేవునికి దూరమైన పరిస్థితుల్లో ఉన్న నీ జీవితాన్ని నువ్వు రాగలిగితే నా దేవుడిని ఘనతగా నిలబెట్టబోతున్నాడు. ఆయన నీ పాడైపోయిన నీ జీవితాన్ని, పతనమైన జీవితాన్ని మరలా చిన్న కుమారుని నిలబెట్టబోతున్నాడు. ఆయన ఎవరు అంటే కనికరం, కృపగల దేవుడు. ఆయన కృప నీ మీద ఉంచి, ప్రియ దేవుడి బిడ్డ, నిన్ను, నీ జీవితాన్ని అనేక మంది ఎదుట ఘనతగాను, అనేక మంది ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం నీ జీవితంలో ఏ విషయంలో దూరం అయిపోయావు, ఏ విషయంలో కార్యం జరగదని నిరాశ మధ్య ఉన్నావో, నీ జీవితంలో కార్యం జరగదని భయపడుతున్నావో, ప్రియ దేవుడి బిడ్డ ఆయన కృపా కనికరగల దేవుడు. కనుక ఆయన పాదాల చెంతకు వచ్చి నువ్వు ఏదైతే అడుగుతావో అది సమస్తం సమకూర్చి, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన నామాన్ని నీ ద్వారా ఆయన ఘనపరచుటకు ప్రభు శక్తివంతుడు. ఉదయకాల్సి నమ్ము, నువ్వు విశ్వసించు. దూరం అయ్యావేమో మరలా ప్రభు దగ్గర రా.
నా దేవుడు ఉన్నతమైన కృప నీకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, అయ్యా నీవు కృపా కనికరం గల దేవుడు ప్రభు, నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరిని క్షమించి పరిశుద్ధపరిచిన తండ్రికి స్తోత్రాలయ్యా. మేము పోగొట్టుకుని కోల్పోయిన తండ్రి మరలా మా స్థితిని మార్చి ఉన్నత స్థానం నిలబెడతానని చెప్పిన దేవా, నీకే స్తోత్రాలయ్యా. యువత కాల్సిన అందరైతే వాక్యం వింటున్నారో వారి జీవితంలో ప్రభు నీకే స్తోత్రం. ఏ నిరాశ మధ్య ఉన్నారో ప్రభా, ఏది కోల్పోయి పోగొట్టుకుని నీకు దూరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా, మరలా నా తండ్రి నీ కనికరం చూపించి విడిపించి నా తండ్రి వారిని పరిస్థితులు మార్చి ఉన్నత స్థితిలో నిలబెట్టి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.